गाइस అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్। ఈ రోజు నేను నా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ పెళ్లిలో ఉన్నాను। ఇంత మంది చూసారు అంటే ఇది రిసెప్షన్ అంటే ఇంకా పెళ్లి అవ్వలేదు। యాక్చువల్లీ నేను ఆయన హల్దీకి వెళ్ళలేకపోయాను బికాజ్ షూటింగ్ లో బిజీ ఉన్నాను కాబట్టి। యాక్చువల్లీ ప్రియాంక రోజు కూడా ఈ రోజు రావాల్సింది। ఫస్ట్ చూడండి నేను ఎట్లా కనిపిస్తున్నాను మీరు చెప్పండి। ఓకే కొంచెం హెయిర్ స్టైల్ ఖరాబ్ అయింది అనమాట, బట్ ఓకే ప్లీజ్ అడ్జస్ట్। సో నా ఫ్రెండ్ పుణ్య కీర్తిష్ ఆల్రెడీ మీరు ఆయన్ని నేను థైలాండ్ ట్రిప్ ఒక 2 years ముందు ఒక థైలాండ్ ట్రిప్ ఒక బ్లాగ్ చేశాను నేను, దాంట్లో చూసుంటారు। ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ టైం మా అందరూ ఫుల్ ఎంటైర్ గ్రూప్ అందరూ ఈ ప్రెజెన్స్ లో ఇక్కడ విన్ చేశారు। బ్యాచులర్ పార్టీ సెలబ్రేట్ చేసాక వచ్చాము। ఓకే కమ్ ఆన్ లెట్స్ ఎంజాయ్। హీ వాజ్ వెరీ హెల్దీ అన్నమాట, హీస్ వెరీ హ్యాండ్సమ్ బాయ్। ఇప్పుడు మీరు చూసారు అంటే ఇంత మంది వచ్చారు ఆయన రిసెప్షన్ కి ఎందుకు అని మీరు చూడాలంటే ఈ కంప్లీట్ బ్లాగ్ చూడండి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి। ఈ పెళ్లి కోసం ఆయన ఎట్లా ఉండేవాడు, ఎట్లా అయ్యాడు అండ్ మీకు తెలుసు అందరికి, డెఫినెట్లీ మీ అందరికి తెలుసు అంటే అబ్బాయికి చాలా డ్రీమ్స్ ఉండే అంటే నా అమ్మాయి ఇలా ఉండాలి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇలా ఉండాలి। సో అలాగే నా ఫ్రెండ్ పుణ్య కీర్తిష్ కూడా ఉంటుంది డెఫినెట్లీ। పెళ్లి అవ్వడానికి ఆయన హెల్త్ కోసం ఆయన ఎంత వెయిట్ తగ్గాడు అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో కూడా నేను మీకు చూపిస్తాను। ఇంత మంది వచ్చారండి ఆయన రిసెప్షన్ కి। సో చూసారా ఎంత మంది వచ్చి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆయన పెళ్లికి। సో హీస్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ టుడే అండ్ ఆయనతో కూడా మాట్లాడతాము। అండ్ ఈరోజు నా చడ్డీ దోస్తులు అందరూ వచ్చారు, నాకు స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు। ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే టు మీట్ దెమ్, టు స్పీక్ విత్ దెమ్। అంటే వాళ్ళతో నేను చాలా రోజు అయింది టైం స్పెండ్ చేసి, సో వాళ్ళతో కూడా కొంచెం ముచ్చట్లాడుకుందాం। అండ్ నా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ పుణ్య కీర్తిష్ పెళ్లిని కూడా మీరు నాతో పాటు చూడండి। సో టుడే ఇది రిసెప్షన్, రేపు పెళ్లి ఉంది। ఆల్రెడీ నేను చాలా ఈవెంట్స్ మిస్ అయ్యాను అనమాట, సో అదంతా నేను మీకు చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి। ఓకే 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 చూడరా కొంచెం చాలేరా, చాలా హ్యాండ్సమ్ కనిపిస్తున్నావు। అదే చూపిరా ఒకసారి, నీ కాస్ట్యూమ్ చూపి ఒకసారి। బళ్ళారి బిజినెస్ టైకోన్ నిపుణ్ చాలేరా। సో మా వాడు నిపుణ్ అంటే ముందు ఇలా ఉండేవాడు కాదు, తను చాలా తిన్ ఉండేవాడు। పెళ్లి అయ్యాక ఇట్లా అయ్యాడనమాట, చూడండి చాలా హ్యాండ్సమ్ గా తయారాడు మావాడు। సో నిపుణ్, సో ఈరోజు మనం మా బెస్ట్ ఫ్రెండ్ పుణ్య కీర్తిష్ పెళ్లిలో ఉన్నాము। అండ్ హౌ యూర్ ఫీలింగ్ అబౌట్ లైక్ చెప్పు, అరే చెప్పురా అని చెప్పాలా నీకు? చెప్పరా అరే చెప్పరా, మళ్ళీ చెప్తాము ఎందుకు ఇప్పుడు ఇక్కడ ప్రిపేర్ చెప్తాం, గట్టిగా తింటున్నావు కదా ఆయన పెళ్లిలో, కొంచెం మాట్లాడ ఆయన గురించి। ఆకలి తిన్నాక చెప్తాం ఎందుకు ముందు తినాలా నువ్వు? అంటే ఫ్రెండ్ కంటే ఎక్కువ నీకు తినట్లేదు। పుణ్య మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయినాడు, స్పాట్ గా అయినాడు, మాట్లాడాలి చెప్తాను కదరా। అరే పుణ్య గురించి ఎంతరా నువ్వు మాట్లాడేది? ఇంకో వీడియో తీసుకొని చెప్తాం అందరా ఫ్రెండ్స్ అంతే పెళ్లి అయ్యాక చాలా మారిపోతారు అన్నమాట। సో వీడు కూడా మా వాడు పెళ్లి అయ్యాక చాలా మారిపోయాడు అన్నమాట। అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతారు। ఈ రోజు నా ఫ్రెండ్ పుణ్య రిసెప్షన్ లో ఆయనకి నచ్చిన ఐటమ్స్ మొత్తం పెట్టించాడు అనమాట తినడానికి। ఇట్స్ హిస్ ఫేవరెట్ ఫుడ్ టుడే। దగ్గర రారా, మాట్లాడరా। ఈరోజు మొత్తం ఇక్కడ నా ఫ్రెండ్ ఫేవరెట్ ఫుడ్, మనం తినేదంతా అతని ఫేవరెట్ ఫుడ్ అనమాట। ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దీనికంటే ముందు అతను తిని లావయి మళ్ళీ సన్నగా ఈ ఫుడ్డే తిన్నాడు అన్నమాట। సో దీస్ ఆర్ హిస్ ఫేవరెట్ ఫుడ్, నెక్స్ట్ లెవెల్ ఉంది। మనం ఎందుకురా రాంగ్ రూట్ పెడుతున్నాము, అటు సైడ్ నుంచి లైన్ లో వెళ్ళాలి। మనమంతా పుణ్య స్పెషల్ ఫ్రెండ్స్। ఇక్కడ ఏంటంటే అక్కడ చాలా మంది లైన్ లో ఉన్నారు కాబట్టి, సో మనం ఇక్కడ రాంగ్ రూట్ లో వెళ్తున్నాం ఆయన కలవడానికి। మనకి వెళ్తాను చెప్పరా కొంచెం పుణ్య గురించి ఏదైనా। పుణ్య గురించి చెప్పేది చాలా ఉంది, మనం నువ్వు పుణ్య పెళ్లిలో ఓన్లీ ఫుడ్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నావు। పుణ్యానికి ఆకలి
పుణ్య కంటే ఇంపార్టెంట్ ఫుడ్ కాదు, పుణ్యకి ఇంపార్టెంట్ ఫుడ్డే. పుణ్యకి ఇంపార్టెంట్ ఫుడ్. పుణ్య కీర్తేష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పుణ్య. 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 హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శివకుమార్. ఇప్పుడు నువ్వు ఏమన్నా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శివకుమార్. అర్థం పద్ధతులు మాట్లాడతావు నాన్న నువ్వు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పుణ్య. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పుణ్య. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పుణ్య. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పుణ్య. అక్కడ వెయిట్ చేపిస్తున్నాడు, స్టేజ్ మీద జనాల్ని వెయిట్ చేపించి ఇక్కడ తింటున్నాడు పెళ్లి కొడుకు. కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. అమ్మ బాబాయ్. అండ్ పుణ్యకి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా, అందరినీ అక్కడ నిల్చోబెట్టి తింటున్నాడు వాడు. బట్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రమ్ హార్ట్, ఈజ్ వెరీ గుడ్. దాదాపుగా 10 సంవత్సరం మన ఫ్రెండ్షిప్. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ లో ఉన్నానంటే హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్. మై వెరీ క్యూట్ ఫ్రెండ్, మై లవ్లీయెస్ట్ ఫ్రెండ్. అండ్ నేను ఎంత కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, నేను ఫస్ట్ ఫోన్ చేసేది పుణ్యకే. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. మీ అందరి బ్లెస్సింగ్స్ అతనికి కావాలి, ఓకే? అండ్ ఇది మీరంతా ఫన్ గానే తీసుకోండి, ఎవరు మంచి బ్యాడ్ కమెంట్స్ చేయకండి, చెప్తున్నా ముందే మీ అందరికి. The next day. అక్కడ పెళ్ళి అంటే ముహూర్తం ఇప్పుడు రాబోతుంది. సో నా ఫ్రెండ్ పెళ్ళి అయిపోతుంది, ఇంకొక వికెట్ డౌన్ అయిపోతుంది. సో మా బాయ్స్ గ్రూప్ లో ఆల్రెడీ అందరిది పెళ్ళి అయిపోయింది, నాది అండ్ ఇంకా కొంత ఇద్దరిది అవ్వలేదు అనమాట, అది కూడా త్వరలో అయిపోద్ది. సో ఈరోజు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నా ఫ్రెండ్ పుణ్య కీర్తేష్ పెళ్ళి అవుతుంది. ఐఎమ్ నిజంగా ఏదో లోపల నుంచి ఒక హ్యాపీనెస్ అయితే నాకు నిజంగా చాలా ఉంది. అండ్ అతని కళలో కూడా మీరు హ్యాపీనెస్ అనేది చూస్తున్నాడు. హీస్ ఆల్సో వెరీ హ్యాపీ. ప్లీజ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అతనికి కావాలి అండ్ ఆయన వైఫ్ కి కావాలి. ఏదో ఒక చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. మీరు కూడా చూస్తున్నారు వీడియో, మీరు కూడా వాళ్ళిద్దరికి బ్లెస్ చేయండి, ఓకే? అండ్ సీ ద వీడియో, చూడండి ఎట్లా పెళ్లి అయ్యింది, ఎట్లా పెళ్లి అవుతుంది అండ్ ఇంకా ఏమేం చేయబోతున్నాం మనం ఈ వీడియోలో అనేది. సో దిస్ ఇస్ మై కాస్ట్యూమ్ ఫర్ ద వెడ్డింగ్ గైస్. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ లోపల ఉన్నారు, నేను కూడా లోపల వెళ్ళిపోతాను. నేను మీకు పెళ్లి చూపిస్తాను కదండి. నా ఫ్రెండ్ పుణ్య కీర్తేష్ పెళ్లి. నా ఫ్రెండ్ పుణ్య పెళ్లి అయింది, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఇక్కడ పెళ్లి జరుగుతుంటే మా వాళ్ళందరూ ఇక్కడ చూడండి మా వాళ్ళు వెళుతున్నారు. పెళ్లికి వాడికి సంబంధం లేదు. ఏంట్రా పెళ్లికి మీకు సంబంధం లేదు అసలు. తిందామా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తిందామా అనేది మీకు సంబంధం. అవునా? రే ఎప్పటి నుంచే అనుకుంటున్నారు వెళ్ళి త్వరగా తినేసి వచ్చేద్దాము, మళ్ళీ ఖాళీ అయిపోతుంది మన వాళ్ళ బాధ అన్నమాట. అక్కడ ఖాళీ అయిపోతే ఏంటి పరిస్థితి అనేది మా వాళ్ళ బాధ. ఇప్పుడు ఫస్ట్ నీదే రాజీవే చెప్తున్నా అప్పటి నుంచి. దోస్తుండే ఇట్లా దోస్తు పెళ్లి ఉంది తిందామా ఫస్ట్ వెళ్ళి ఆలోచిస్తున్నా మేము. మీరు సిగ్గు శరం లేకుండా తినడానికి వెళ్తున్నారా? పెళ్లి అవుతుంది ఇంకా అక్కడ. సో గైస్, నా ఫ్రెండ్ పుణ్య కీర్తేష్ పెళ్లి అయిపోయింది అండ్ నేను కూడా కలిసాను. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. అండ్ నేను కూడా మధ్యలో 6 ప్యాక్ చేశాను కదా. యాక్చువల్లీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అనమాట. బికాస్ ఆయన 1 year ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. 1 year ట్రాన్స్ఫర్మేషన్ ఆయన డెడికేషన్ చూసి ఈయనే చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని చూసి నేను ఆ ట్రాన్స్ఫర్మేషన్ 120 days ట్రాన్స్ఫర్మేషన్ చూసానండి. అది మీ అందరు చూస్తుంటారు. సో హీఈస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. అండ్ వెరీ అంటే
నేనేం చెప్పాలి, లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ లవ్ హిమ్ అలాట్. సో టుడే ఫైనలీ హీ ఈస్ మ్యారీడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కూడా నేను మీకు చూపించాను. అండ్ టుడే హీ ఈస్ ఫైనలీ గాట్ మ్యారీడ్ అండ్ హీ ఈస్ హ్యాపీ. ఐ కెన్ సీ ఇన్ హిస్ ఫేస్. అండ్ నేను కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. సో దిస్ ఇస్ ఇట్ అండి. నా ఫ్రెండ్ కీర్తిష్ పెళ్లి అయిపోయింది. అండ్ ఒక ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. డెఫినెట్లీ మనం అందరం కలిసి ఎక్కడైనా ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు అప్పుడు ఆయనతో, అంటే ఇప్పుడు నిజంగా ఫీల్ అయ్యాడు ఆయనతో కొంచెం మాట్లాడదాం అంటే, అందరూ వెళ్ళి ఆయన బికాస్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే దే ఆర్ ద హీరో హీరోయిన్ ఆఫ్ ది ఈవెంట్ అనమాట. సో వాళ్ళు చుట్టే అందరూ ఉంటారు. ఆయనతో నీట్ గా మాట్లాడలేకపోతున్నాను నేను. డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఆయన కలిసినప్పుడు ఆయనతో ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. సో హియర్ ఇట్ ఈస్. ఆయన కూడా ట్రై చేస్తాను, హీ స్పీక్స్ అండ్ ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లాగనే మన నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ చూస్తున్నాండి. నెవర్ ఎండింగ్ టేల్స్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదెలా. లే బస్వా ఇక్కడ రారా వీడు. నీ ఇంకా పాపం మా పుణ్య చెప్పాడు మధ్యాహ్నం భోజనం ఉందిరా, భోజనం చేసి వెళ్ళండి అని. సో మా వాళ్ళందరూ ఇంకేంటి పెళ్లి అయిపోయింది, భోజనం అవుతుంది ఏమవుతుంది, మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎవరికి ఉండకూడదు, నిజంగా ఎవరికి ఉండకూడదు. ఉండండి రా, అరే నువ్వే వెళుతున్నావు ఫస్ట్. ఇట్లాంటి ఫ్రెండ్స్ నీకు నిజంగా ఉండకూడదు ఫ్రెండ్స్. అంటే ఇంకా మా వాడు అక్కడ భోజనం చేసి వెళ్ళమన్నాడని, ఇంకా భోజనానికి చాలా టైం ఉందిరా. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఉంది దగ్గరే, ఒక 10 కిలోమీటర్. వెళ్ళి రద్దామని ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ వచ్చాము. పదండి నేను మీకు కూడా దర్శనం చేపిస్తాను. దర్శనం అయిపోయింది. నేను మీకు కూడా దేవుడిని చూపించడానికి ట్రై చేశాను, కానీ చాలా రష్ ఎక్కువ ఉండేసరికి దర్శనం అవ్వలేకపోయింది. బ్లెస్ యూ ఆల్ గైస్. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసానండి. నా ఫ్రెండ్ పుణ్య కీర్తిష్ పెళ్ళి అయితే అయిపోయింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పుణ్య, లవ్ యూ లాట్. చాలా మిస్ అవుతాను నీతో పాటు నా బ్యాచులరేట్. ఎందుకంటే మా బాయ్స్ అందరిది పెళ్ళి అయిపోయింది, నేను అతని ఇద్దరే కొంచెం బ్యాచులరేట్స్ లాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ మిస్ యూ పుణ్య, లవ్ యూ, ఆల్ ద బెస్ట్, హ్యాపీ మ్యారీడ్ ಲೈಫ್ ಒನ್ಸ್ ಅಗೇನ್ ಬ್ರೋ. ಹಾಯ್ ಪೊರ್ಗಿ, ನಾನು ಮಿಸ್ ಮಾಡೋಗತ್ತೇನು. ಐ ಆಮ್ ಕಮಿಂಗ್ ಹೋಮ್ అండ్ ఐ నో యు ఆర్ అలోన్ ఇన్ ద హౌస్. నువ్వు రాలేకపోయావు పుణ్య కీర్తిష్ పెళ్ళికి బికాస్ నీకు షూటింగ్ ఉండే. సో నీ జ్ఞాపకంలో నేను టీ తాగుతున్నా, మసాలా చాయ్. సో కమింగ్ హోమ్ సూన్ అండ్ ఐ వాంట్ టు మీట్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మిస్సింగ్ యూ లాట్. లవ్ యూ.